చేశారా? అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇదేం కూర అనుకుంటున్నారు? ఇది బంగాళదుంప ఉప్మా కూర. బంగాళదుంప ఉప్మా కూర ఎంత ఫేమసో తెలుసు. చాలా చాలా పాతకాలపు వంట. చాలా మందికి ఇష్టం. పిల్లలైతే ఇష్టపడతారు చాలా. ఎందుకంటే పుల్ల పుల్లగా ఉంటుంది, కమ్మ కమ్మగా ఉంటుంది. అలా పొటాటోస్ వస్తూ ఉంటాయి, ఆలు వస్తూ ఉంటుంది, అలాగే ఆలు మ్యాష్ కూడా అవుతుంది, ఆలు వస్తూ ఉంటుంది. ఎక్కువ ఇంగు పోపు పెట్టుకుంటాం, చక్కగా కొత్తిమీర కరివేపాకు ఉంటుంది. పూరీలోకి, చపాతీలోకి, అలాగే రోటీలోకి, పులగాలోకి, అన్నంలోకి అయితే ఇంకా చెప్పొద్దు. సూపర్ ఉంటుంది. మీకు తెలుసు కదా ఈ కూర. మీకు ఇలా అంటుంటేనే తెలిసిపోతుంది, నోరు ఊరిపోతుంది కదా. చక్కగా ఎలాంటి ఓన్లీ ధనియాలు జీలకర్ర పొడి వేసేసి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి చేసినది. ఇంక ఎలాంటి గరం మసాలా పౌడర్స్ కానీ ఏమీ వేయక్కర్లేదు. నేను ఎలా చేశానో మీకు మాత్రం షార్ట్ వీడియోలో చూపిస్తాను, తప్పకుండా చూడండి, చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. అంతా ఆ అల్లం పచ్చిమిర్చి పేస్ట్లోనే ఉంటుంది. నేను వెల్లుల్లిపై వేయలేదు. కావాల్సిన వాళ్ళు మీకు ఆ ఫ్లేవర్ కావాలంటే తప్పకుండా వేసుకోండి. కొంచెం గ్రేవీగా ఉండాలి, ఇలా మ్యాషప్ అయిపోవాలి, కొంచెం బంగాళదుంపలు ఇలా కనిపిస్తూ ఉండాలి. అప్పుడే కూర బాగుంటుంది. ఉప్మా కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో మాత్రం మీరు నిమ్మకాయ పిండడం అస్సలు మర్చిపోద్దు. నేను బంద్ చేసేసాను. సో ఇలా నిమ్మకాయ పిండితేనే దాని టేస్ట్ అండి. పుల్ల పుల్లగా ఉంటుందేమో, చాలా చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందో నేను ఇంకా చెప్పలేను. దీన్ని సమోసా దాంట్లో కూడా పెట్టేసుకోవచ్చు, స్టఫ్ చేసేసుకోవచ్చు. మనం చేసుకుంటే సమోసా చేసుకుంటే సమోసా స్టఫ్గా వాడేయచ్చు, అలాగే కట్లెట్స్లో వాడేయచ్చు, మన ఇష్టం. దేంట్లో అయినా మనం పెట్టుకోవాలి, స్టఫ్గా పెట్టుకోవాలి అంటే మాత్రం కచోరీ, ఆలు కచోరీ చేసుకుంటాం కదా, అలాంటి దాంట్లో కూడా మనం పెట్టేసుకోవచ్చు. చూసారు కదా, నిమ్మకాయ మొత్తం వేసేసాను, కలిపేసాను. లాస్ట్లో మాత్రం కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకోండి. అప్పుడే దీని ఈ కూరకి చాలా టేస్టే కాదు, ఫ్రాగ్రెన్స్ వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎంత కొత్తిమీర ఉంటే, ఎంత కరివేపాకు ఉంటే అంత బాగుంటుందండి. తప్పకుండా నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబర్స్ని పెంచండి, వ్యూస్ పెంచండి. లాంగ్ వీడియోస్ చాలామంది చూడట్లేదు, తప్పకుండా చూడండి, నాకు వ్యూస్ పెంచండి. చూడండి కూర ఎంత అయిందో. సూపర్బ్, ఇలా ఉంటుంది. సూపర్బ్, ఎక్స్ట్రాడినరీ. మీరు ఇంకా మర్చిపోలేరు. 1-2 సార్లు తింటారు, బహుశా 3వసారి కూడా తినచ్చు, అంత బాగుంటుంది. మళ్ళీ పిల్లలు కావాలంటారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా మళ్ళీ చేయమ్మా అంటారు. సో తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా వాయిస్ ఓవర్ కనుక నచ్చినట్టయితే ఓ లైక్ కొట్టండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇలా చేసుకుని హ్యాపీగా తినేసేయండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ అండి.